ఇక పిల్లలు తెలుసుకోవలసిన ప్రధాన విషయం, మీరు మీ పాఠ్యాంశాన్ని మీ యొక్క అధ్యాపకుల ద్వారా తెలుసుకుంటూ ఉంటారు. మీరు ప్రతిరోజు చదువుకునే తెలుగు కానీ, ఇంగ్లీష్ కానీ, లెక్కలు కానీ ఇవన్నీ మీకు మీ ఉపాధ్యాయులు చెప్తూ ఉంటారు. నేను మీకు జీవితంలో పాటించవలసిన కొన్ని ప్రధాన నియమాల గురించి చెప్పడం కోసం రావడం జరిగింది. ప్రపంచంలో దేనికైనా ప్రత్యామ్నాయం ఉంటుంది. ఒక వ్యక్తి ప్యాంటు వేసుకుంటాడు, ప్యాంటు వేసుకోకపోతే పంచ కట్టుకోవచ్చు. ఒకరు అన్నం తింటారు, ఒకరు అన్నానికి బదులు రొట్టె తింటారు, ఒకరు పాలు తాగుతారు, ఒకరు పాలు త్రాగడానికి బదులు మజ్జిగ తాగుతారు. కానీ ప్రత్యామ్నాయం అనేది లేదు. అది జీవితంలో వృద్ధిలోకి రావడానికి ఇంకొక మార్గం అనుసరించడానికి ఉండదు అన్నది కష్టపడడం ఒక్కటే. కష్టపడడానికి ప్రత్యామ్నాయం మాత్రం ప్రపంచంలో ఉండదు. నువ్వు కష్టపడకుండా వృద్ధిలోకి రావడానికి ఇదిగో ఈ మార్గం ఉంది అని చెప్పడం సాధ్యం కాదు. కష్టపడడం వల్లనే ఎవరైనా జీవితంలో వృద్ధిలోకి వస్తారు. రామకృష్ణ పరమహంస కష్టపడము అన్న దాని గురించి చెప్పవలసి వస్తే మొదటి ఉదాహరణగా చీమని చెప్తారు. చీమ మనందరికన్నా కూడా చాలా చిన్న ప్రాణి. అంత చిన్న ప్రాణి నిజానికి వర్షం పడితే వర్షపు నీళ్ళలో చీమలు కొట్టుకుపోతాయి. అయినా కూడా బాణం వచ్చినప్పుడు మనం బయటికి వెళ్ళలేము, మనం ఆహారం సంపాదించుకోలేమని వేసవి కాలంలోనూ శీతాకాలంలోనూ మనుష్యులు తిరిగేటటువంటి ప్రదేశంలో నడిస్తే వాళ్ళ పాదాల కింద పడి చనిపోతామని గోడ బారంబట ఎవ్వరికీ అడ్డు రాకుండా నడుస్తూ వెళ్ళి ఎక్కడో ఇసుక కుప్పలో కొద్దిగా పంచదార కలిసి పడిపోయి ఉంటే ఆ పంచదార వేణువుల్ని ఇసుక నుంచి వేరు చేసి ఆ ఇసుక వేణువుల్ని ఏరుకుని వచ్చి ఒక కన్నంలో పెట్టుకుని మళ్ళీ వర్షాకాలం వచ్చినప్పుడు ఇబ్బంది లేకుండా ఆ పంచదార వేణువులు తిని బ్రతుకుతుంది. ఇంత చిన్న చీమ అంత కష్టపడి బ్రతుకుతుంది. కష్టపడడం అన్నది చీమని చూసి నేర్చుకోవాలి. చిన్నతనంలో బాగా కష్టపడి చదువుకున్న వాళ్ళు, చిన్నతనంలో చదువు మీద బాగా శ్రద్ధ పెట్టినటువంటి వాళ్ళు, నాకు చదువే కావాలని తాపత్రయపడిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరూ కూడా జీవితంలో అద్భుతమైనటువంటి స్థాయికి వెళ్ళారు. చిన్నతనంలో కష్టపడడం అలవాటైతే పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా ఏ పని చెయ్యాలన్నా కష్టపడి చెయ్యడం అన్నది అలవాటు అవుతుంది. కష్టపడకుండా మనం తేలికగా సంపాదిద్దాం, కష్టపడకుండా మనం ఎప్పుడూ సుఖంగా గడిపేద్దాం అన్న ఆలోచన మంచిది కాదు. కష్టపడాలి, భర్తలకు చెమట పట్టాలి, తనకు పట్టినటువంటి చెమట చూసి తాను ఆనందించాలి. ఆ కష్టపడడం అన్న దాన్ని గౌరవించడం, కష్టపడడం ఇష్టం కావడం జీవితంలో అత్యంత ప్రధానమైన విషయం. మీకు అందుకే చూడండి, ఉగాది అంటే కొత్త సంవత్సరం వచ్చిందనుకోండి, తెలుగు సంవత్సరాలలో ఆ రోజున వేప పువ్వు పచ్చడి తినిపిస్తారు. వేప పువ్వు పచ్చడి ఎందుకు తినిపిస్తారంటే కొత్త సంవత్సరం ప్రారంభమవుతోంది. వేప పువ్వు పచ్చడి చేదుగా ఉంటుంది. కష్టపడడం ఎప్పుడూ చేదుగానే ఉంటుంది. కష్టపడకుండా హాయిగా కూర్చో, కష్టపడకుండా హాయిగా పడుకో, కష్టపడకుండా ఆడుకో అన్నారనుకోండి, సంతోషంగా ఉన్నట్టు ఉంటుంది. కానీ కష్టపడడంలో ఉన్న విలువ ఏమిటో తెలిసిందనుకోండి, మనిషి కష్టపడకుండా ఉండలేడు. కష్టపడడం, కష్టపడి వృద్ధిలోకి రావడం ఇంత సంతోషకరమైన విషయమా అనిపిస్తుంది. కాబట్టి నువ్వు కష్టపడడం నేర్చుకో. కష్టపడడం ఇబ్బందిగా అనిపించినా కష్టపడడాన్ని జీవితంలో అలవాటుగా మార్చుకోని చెప్పడానికే సంవత్సరం ప్రారంభంలో వేప పువ్వు పచ్చడి చేదుగా ఉన్నది తినిపిస్తారు. బాగా కష్టపడ్డాడనుకోండి, పంట చేతికి వస్తుంది. పంట చేతికి వస్తే ఇప్పుడు పుష్యమాసం, పౌష్యలక్ష్మి అంటారు. పంటలు కోతలు కోసి ఆ వరి ధాన్యం అంతా కూడా బస్తాలకెత్తి బల్లాలు పెట్టుకుని ఇంటికి తెచ్చుకుంటారు. ఆ తెచ్చుకున్న ధాన్యం, ఆ తెచ్చుకున్న బియ్యం ఏమున్నాయో వాటిని సంవత్సర పర్యంతం తిని
పిల్లా పాపలతో, బంధువులతో, స్నేహితులతో సంతోషంగా ఉంటాడు. అందుకే ఉగాది నాడు ఎవరు చేదు పచ్చడి తిని కష్టపడడం మొదలుపెట్టాడో వాడు సంక్రాంతి పండుగ, భోగి పండుగ నాడు పొంగల్, అందుకే దాన్ని ఇంగ్లీష్లో పండగకి పొంగల్ అని పేరు వచ్చింది. నిజానికి పొంగల్ కన్నడ మాట. పొంగల్ అంటే పాయసాన్నం, చక్కెర పొంగలి అంటాం కదా, తీయటి పదార్థాలు తింటాడు పండగ. అంటే కష్టపడిన వాడు ఎవరో వాడికి పొంగల్ తినేటటువంటి అధికారం ఉంది. ఎవరు కష్టపడలేదో వాడు నిజానికి ఆ పొంగల్ తినడానికి అధికారాన్ని పొందరు. అంటే ఆయన అటువంటి అధికారాన్ని కానీ అటువంటి స్వేచ్ఛని కానీ పొందకుండా ఉంటాడు. అంటే జీవితంలో తప్పకుండా నేర్చుకోవలసినది ఏది అంటే కష్టపడడం అన్నది తప్పకుండా అలవాటు కావాలి. కష్టపడడం అన్నది అలవాటు అయితేనే జీవితంలో వృద్ధిలోకి వస్తాడు. మీకు ఏ మహాత్ముడి యొక్క జీవితాన్ని పరిశీలించండి, అకస్మాత్తుగా ఒక్క రాత్రిలోనో ఒక్క పగలులోనో వాళ్ళు వృద్ధిలోకి వచ్చిన వాళ్ళు కాదు. వాళ్ళందరూ కూడా ఎంతో జీవితంలో కష్టపడి వృద్ధిలోకి వచ్చినటువంటి వాడు. ఆ కష్టపడడం అన్నది అలవాటు కావాలి. హనుమ 100 యోజనముల సముద్రాన్ని దాటి లంకాపట్టణానికి వెళ్ళారు. 100 యోజన సముద్రాన్ని దాటి వెళ్ళడము అంటే అది అంత తేలికైన విషయం కాదు. కానీ ఎంత కష్టపడితే, ఎంత స్వార్థత్యాగం చేస్తే, గుప్తుడు మంచినీళ్ళు తాగారని కానీ, ఒక పండు తిన్నారని కానీ, లేదా వండిన పదార్థం ఏదైనా అన్నం కానీ, కూర కానీ, పచ్చడి కానీ తిన్నారని కానీ రామాయణంలో కనపడదు. అంత కష్టపడి వెతకడమే ప్రయోజనంగా, సీతమ్మ దర్శనమే ప్రయోజనంగా ఆయన కష్టపడి వెతికితే ఆయనకి సీతమ్మ దర్శనం అయింది. ఇవాళ మీరు ఎక్కడికి వెళ్ళండి, రహదారుల పక్కన హనుమ యొక్క మూర్తులు కనపడతాయి. ఆయన అంత గౌరవాన్ని పొందారు అంటే అంత కష్టపడ్డారు కాబట్టి. హనుమ ఎప్పుడూ విశ్రాంతి తీసుకోరు, ఎప్పుడూ ఇతరుల కొరకు కష్టపడుతూ ఉన్నాడు. అలా కష్టపడిన వ్యక్తి ఎవరున్నాడో ఆయన పూజనీయుడు అవుతాడు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారని ప్రముఖ ఇంజనీర్, మీరందరూ పిల్లలు, మీరు ప్రత్యేకించి మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి యొక్క జీవితం గురించి బాగా చదువుకోవాలి. ఆయన జీవితంలో ఎంత కష్టపడ్డారో, ఎంత గొప్ప స్థితికి వెళ్ళారో చదివితే మనిషి ఇలా బ్రతకడం నేర్చుకోవాలా అనిపిస్తుంది. ఎక్కడో మైసూర్ దగ్గర పుట్టే 13వ సంవత్సరం వయస్సు వచ్చేటప్పటికి తండ్రి గారు మరణించారు. చాలా తెలివైనటువంటి విద్యార్థి. మేనమామ గారు బెంగళూరు తీసుకెళ్ళి బిఏ చదివిస్తున్నారు. అన్నం పెట్టగలరు, ఇంట్లో ఉంచుకోగలరు, తప్ప పాఠశాల ఫీజు చెల్లించడానికి కావలసినంత ధనవంతులు కాదు మేనమామ. అందుకని ఆయన ప్రతిరోజు 10 మైళ్ళు నడిచి వెళ్ళేవారు. ఆ రోజుల్లో మైసూరులో ఒక మంత్రి గారు ఉండేవారు. ఆయన పిల్లలకి ట్యూషన్ చెప్పడానికి 10 మైళ్ళు నడిచి వెళ్ళి ట్యూషన్ చెప్పి మళ్ళీ 10 మైళ్ళు నడిచి ఇంటికి వచ్చేవారు. అట్లా వచ్చి సంపాదించుకున్న ట్యూషన్ ఫీజు, పిల్లలకి చెప్పిన డబ్బు దాచుకుని కాలేజీకి కట్టి బిఏ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు. ఆ తర్వాత ఆయన పూణేలో ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ చేశారు. ఎంత కష్టపడి చదువుకున్నారు. చదువుకుని NCIICL అని ఆ రోజుల్లో ఉండేది డిగ్రీ, అంటే ఇప్పుడు బీటెక్తో సమానం. అందులో గోల్డ్ మెడల్ సంపాదించారు. అంత కష్టపడి పైసా చూసుకుని ఖర్చు పెట్టుకోవలసిన స్థితి నుంచి పైకొచ్చినటువంటి విశ్వేశ్వరయ్య గారు ఆటోమేటిక్ ఫార్మింగ్ షట్టర్స్ అని ఇంజనీరింగ్లో గొప్ప ప్రక్రియని కనిపెట్టారు. నిజానికి ఆయన ఆ విధానం మీద పేటెంట్ తీసుకుని ఉంటే ఇవాళ బిల్ గేట్స్ అటువంటి వాళ్ళు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి యొక్క వారసుల ఐశ్వర్యంతో సరిపో అన్ని కోట్లు వాళ్ళకి రావాలి. కానీ ఆయన ఇంత గొప్ప విధానం కనిపెట్టడానికి కావలసిన తెలివితేటలని నాకు పరమేశ్వరుడు ఇచ్చాడు. నాకు భగవంతుడు ఇచ్చే తెలివితేటలతో నేను కనిపెట్టిన ఏదో అది నేను దేశానికి ఇచ్చేస్తున్నాను తప్ప నాకు ఏమీ అక్కర్లేదని రూపాన్ని ఆశించకుండా దీనివల్ల పిల్లలు విద్యలోకి వస్తే నాకు చాలు.
అంతకన్నా సన్నిహితటువంటి ప్రక్రియని జాతికరం చేశారు. చాలా చిన్న వయసులో ఉండగా ఆయన్ని ఎడెన్ నగరానికి తీసుకెళ్ళి నీటిపారుదల వ్యవస్థ మీద అధ్యయనం చేయమంటే ఆయన ఆ రోజుల్లో విదేశాలలో నీటిపారుదల ఎక్కడ చేయొచ్చు, నీరు లభ్యమయ్యేటట్టు, తాగునీరు దొరికేటట్టు ఎడెన్ నగరాన్ని ఎలా వృద్ధి చేయొచ్చు అన్నదాని మీద అధ్యయనం చేసి ప్రణాళిక చేసి ఇస్తే చాలా సంతోషించి కైజర్ ఆఫ్ హింద్ అని చాలా గొప్ప అవార్డు. అంత చిన్న వయస్సులో ఉండగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారికి ఆ అవార్డు ఇచ్చారు. అంత పెద్ద అవార్డు అంత చిన్న వయస్సులో అందుకున్నారు. విశ్వేశ్వరయ్య గారు ఎంత త్యాగశీలి, ఎంత నిబద్ధత కలిగిన వ్యక్తి, ఎంత కష్టపడి పైకొచ్చారంటే ఆ తర్వాత ఆయన్ని భారతదేశంలో మైసూరు దగ్గర ఒక ప్రాజెక్ట్ కట్టడం అడిగారు. కావేరీ నది చూడండి, డబ్బు లేని వ్యక్తి ఒక 10 రూపాయలు ఉన్నాయనుకోండి, ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టడం. రూపాయి పైసా ఎంతో జాగ్రత్తగా ఖర్చు పెట్టి మళ్ళీ మనకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుందని అంత జాగ్రత్తగా ఖర్చు పెడతాడు. భారతదేశంలోనే మొట్టమొదటిసారి కావేరీ నది మీద ప్రాజెక్ట్ కట్టాలంటే మైసూరులో ఆయన పుష్పరాజసాగర్ అని ఒక ప్రాజెక్ట్ పెట్టారు. దానివల్ల కొన్ని వేల ఎకరాలకి సాగుకి నీరు వెళ్ళింది, విద్యుత్ శక్తి ఉత్పత్తి అయింది. అదే సమయంలో అదే నదీ తీరంలో మైసూరులో బృందావన్ గార్డెన్స్ నిర్మాణం చేశారు. ఆ ప్రాజెక్టు పక్కనే ఆ బృందావన్ గార్డెన్స్ చూడడానికి, విశ్రాంతి పొందడానికి కొన్ని లక్షల మంది వెళ్తారు. ఆ బృందావన్ గార్డెన్స్ దగ్గర ఎన్ని చలనచిత్రాలు నిర్మించారు. ఒక ప్రాజెక్టు ఇంత డబ్బు కలిసి వచ్చేటట్టుగా నీటిపారుదల కొరకు, విద్యుత్ శక్తి కొరకు అందరూ సంతోషించడానికి గొప్ప గార్డెన్స్ తోటి ఏర్పాటు చేస్తే ఆయన మేధాశక్తిని చూసి మురిసిపోయి అప్పట్లో కేంద్ర ప్రభుత్వం ఆయన్ని ప్రణాళికా సంఘంలో నియమించి ఆయన దార్శనికతతోటి బహుళార్థ సాధక ప్రాజెక్టులు అంటారు, మల్టీపర్పస్ ప్రాజెక్ట్స్ అని, ఒకే ప్రాజెక్టులోంచి పవర్ జనరేట్ అయ్యేటట్టు, కొన్ని లక్షల ఎకరాలకి సాగునీరు లభించేటట్టు, కొన్ని వేల గ్రామాలకు మంచినీరు లభించేటట్టు ప్రాజెక్టుల కట్టడం అన్నది ప్రారంభం అవడానికి కారణం విశ్వేశ్వరయ్య. ఎందుకంటే దేశ పరిస్థితిని గమనించి కొత్తగా స్వాతంత్రం వచ్చింది, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రాజెక్టు కడితే ఎన్ని కోట్లు ఖర్చు పెట్టవలసి ఉంటుంది. ఒక్క ప్రాజెక్టు కట్టి 3 సాధించగలిగితే దేశం తొందరగా వృద్ధిలోకి వస్తుందని అంత కష్టపడి అంత బాగా ప్రాజెక్టులు నిర్మాణం చేశారు. ఆయన భద్రావతి అని కర్ణాటకలో అక్కడ ఇనుము ఉక్కు కర్మాగారం ఎట్లా నిర్మాణం చేస్తే వృద్ధిలోకి వస్తుందో ఆలోచించి దానికి ప్రణాళిక రచన చేసి అక్కడ ఇనుము ఉక్కు కర్మాగారం కట్టిస్తే ఆ రోజుల్లో మైసూరు ప్రభుత్వం ఆయన దార్శనికత చూసి పొంగిపోయి 1,60,000 రూపాయల నగదు బహుమతి ఇచ్చింది. అంత కష్టపడి తినడానికి కడుపు నిండా అన్నం లేని స్థితి నుంచి అంత ఎత్తు ఎదిగినటువంటి విశ్వేశ్వరయ్య గారు ఆ 1,60,000 రూపాయలు తీసుకెళ్లి హాయిగా బ్యాంకులో వేసుకొని తాను దాచుకోవచ్చు. ఆయన ఏమన్నారంటే, ఈ డబ్బు తీసుకెళ్ళి నేను దాచుకుంటే నాకు అక్కడికి రాదు, ఈ డబ్బు పెట్టి ఒక విద్యాలయాన్ని పెట్టి అనేక మంది పిల్లలు చదువుకుని వృద్ధిలోకి వస్తే అనేక మంది మోక్షగుండం విశ్వేశ్వరయ్య తయారవుతారు. కాబట్టి ఈ 1,60,000 మంది మీరందరూ కలిసి రాజ ఉయ్యాల సాంకేతిక పాఠశాల పేరుతో ఒక కళాశాలను నిర్మాణం చేసి ఆ కళాశాలలో కొన్ని లక్షల మంది విద్యార్థులు అక్కడ ప్రతి సంవత్సరం చదువుకుని చక్కగా వృద్ధిలోకి వచ్చేటట్టుగా ఏర్పాటు చేయమని చేశారు. మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్తారు. ఆయన 101 సంవత్సరాలు బతికారు. 101వ సంవత్సరంలో ఆయన కళ్ళలో లేకుండా నలకల అక్షరాలు చదివారు. ఆయనకి 90 ఏళ్ళు వచ్చినప్పుడు ప్రధానమంత్రిగా జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నారు. నెహ్రూ గారు విశ్వేశ్వరయ్య గారికి ఫోన్ చేసి, బీహార్లో అస్తమానం వరద వస్తున్నాయి గంగా నది వల్ల,
ఆ గంగా నది మీద ఆనకట్ట, అద్భుతమైనటువంటి సేతు, చాలా తేలికగా 2 రాష్ట్రాల మధ్య ప్రయాణం చేయడానికి సేతు నిర్మాణం చేయాలి అంటే 90వ సంవత్సరం వయస్సులో నేను బడలిపోయినా, నా ఆరోగ్యం పాడైనా పర్వాలేదు, ఈ దేశ ప్రజలు బాగుంటే చాలని ఒక కొండ అడిచి ఎక్కాడు. ఎక్కి కొండ మీద నిలబడి గంగానది ప్రవాహం చూసి తక్కువ ఎత్తులో ఎగిరేటటువంటి విమానంలో గంగానది అంతటినీ పరిశీలించి రాజేంద్ర సేతు అని ఇప్పటికీ మీకు గంగానది కనపడుతుంది. రాజేంద్ర సేతు నిర్మాణం చేసిన వారు మొట్టమొదటి విశ్వేశ్వరయ్య. అంతటి మహానుభావుడు. మీకు చిన్నతనం నుంచి విలువల పట్ల నిబద్ధత ఏర్పడాలి. మీరు దేనికి పట్టుకుని ఉండాలనుకుంటున్నారో దాని కొరకు అలా నిలబడగలగడం మీకు చేత కావాలి. ఎన్ని ఒత్తిడిలు ఉండనివ్వండి, మీరు లొంగకూడదు. మీరు ఏమనుకున్నారో దాని ప్రకారమే నిలబడడం మీకు చేత కావాలి. మోక్షముండ విశ్వేశ్వరయ్య గారు నీటిపారుదల పరిశీలించడానికి ఏవైనా గ్రామాలకు వెళ్ళవలసి వస్తే ఆయన సంచిలో 2 కొవ్వొత్తులు ఉండేవి. 2 రంగుల కొవ్వొత్తులు. ఒక కొవ్వొత్తి వెలిగించుకుని భగవద్గీత చదివేవారు. వేరొక కొవ్వొత్తి వెలిగించి ఆ వెలుతుల్లో పాఠశాల విద్యార్థులకు కావలసిన విషయాలు, ప్రభుత్వ సంబంధమైనటువంటి కార్యక్రమాలు రాసుకునేవారు. ప్రభుత్వ సంబంధమైన విషయాలలో రాయవలసి వస్తే ప్రభుత్వం ఇచ్చినటువంటి కొవ్వొత్తి వాడేవారు. తన వ్యక్తిగతమైన పనుల కోసం, భగవద్గీత చదువుకోవడం కోసం అవసరమైతే తన సొంత కొవ్వొత్తి వెలిగించుకుని చదువుకునేవాడు తప్ప ప్రభుత్వం ఇచ్చిన కొవ్వొత్తి వెలిగించి మాత్రం ఆయన తన భగవద్గీత కూడా చదువుకునేవాడు కాదు. అంటే అంత నిబద్ధతతో బతికారు. ఆ విషయంలో ఆయన ఎవ్వరికీ కూడా లొంగేవారు కాదు. అంటే ఈ దేశంలో పుట్టిన వాళ్ళు ఎంత విలువలతో బ్రతికారో మీకు అర్థం అవుతుంది.